తిరుపతి అంటేనే ఆధ్యాత్మిక ప్రాంతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. సాక్షాత్తు ఆ కలియుగ వెంకటేశ్వరుడు కొలువై ఉండటం ఈ ప్రాంత ప్రజల పూర్వజన్మ సుకృతం. అందుకే తిరుపతిలో ప్రతిక్షణం ఆధ్యాత్మిక భావన విరాజిల్లుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే నగరంలో ఆధ్యాత్మికతతో పాటు అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది. అందుకే నూతనంగా నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్డుకు అచ్యుతాదేవరాయ మార్గము, వైఖానస ఆగమ మార్గము, పాంచరాత్ర ఆగమ మార్గము, కనకదాసు మార్గము పేర్లు సంతోషంగా ఉంది. మా ప్రభుత్వం అభివృద్ధిలోనూ ఆధ్యాత్మికతకు కట్టుబడి ఉందని, సగర్వంగా ఉందని టీటీడీ చైర్మన్, తిరుపతి అభివృద్ధి ప్రదాత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలియజేశారు. శ్రీకృష్ణదేవరాయల తరువాతి చక్రవర్తి స్వామివారికి శ్రీకృష్ణదేవరాయల లాగానే ఈయన కూడా అనేక రకాలైనటువంటి దానాలు ఇచ్చినటువంటి మహానుభావుడు. ఈయన తన పట్టాభిషేకాన్ని వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే చేయించుకున్నాడు. ఇది తిరుమల చరిత్రలోనే బహుశా ఏ గుడిలో కూడా జరగనటువంటి, తిరుమలే కాదు, తను పరిపాలిస్తున్నటువంటి హంపిలో కాకుండా నేరుగా తిరుమలకు వచ్చి మొదట మన తల్లి అయినటువంటి గంగమ్మ దేవాలయాన్ని సందర్శించి, గంగమ్మ దేవాలయం నుంచి తిరుమలకు వెళ్లి, తిరుమల గుడిలో కులశేఖరాళ్వార్ పడి దగ్గర స్వామివారికి సంప్రోక్షణ చేసేటువంటి అభిషేక జలాన్ని తన శిరస్సు మీద పోసుకొని నేను ప్రజల పక్షాన అధికారాన్ని స్వీకరిస్తున్నాను అని ఆయన అక్కడ పట్టాభిషిక్తుడైనాడు. ఇది ఒక గొప్ప చరిత్ర, హిస్టరీలోని ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి ఆ మహానుభావుని పేరు మీద ఈ నామాన్ని ప్రతిపాదించినందుకు అందరినీ సమర్థించవలసిందిగా కోరుతున్నాను. మీ అందరూ కూడా పేపర్లలో, ఎప్పుడైనా టీవీలలో ఎక్కువగా వింటున్నటువంటి పేరు వైఖానస అని. మన కొండ అంటే తిరుమల దేవాలయం వైఖానస ఆగమం ప్రకారము అక్కడ పూజాది కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. 11వ శతాబ్దిలో జగద్గురు రామానుజాచార్యులు వచ్చినప్పటికీ అక్కడ వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారము పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. జగద్గురువులు పాంచరాత్ర ఆగమానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ అప్పటికే 4 కుటుంబాలు, గొల్లపల్లి, పైడిపల్లి అలా పేర్లతో 4 కుటుంబాలు, తిరుపతమ్మ 4 కుటుంబాలు అర్చకత్వం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికీ కూడా దాదాపు 1700 సంవత్సరాలుగా ఆ 4 కుటుంబాల చేతుల మీదుగానే తిరుమల దేవాలయంలో స్వామివారిని తాకి అర్చన చేసేటువంటి మహద్భాగ్యం ఆ కుటుంబాలకు ఉన్నది. వాళ్ళందరూ కూడా గోపీనాథ ఆచార్యులు అనేటువంటి ఒక మహాపురుషుడు మొట్టమొదటి వైఖానస ఆగమ అర్చకుడుగా తిరుపతిలో ప్రారంభం చేయటం జరిగింది. ఈ ఆలయానికి సంబంధించి విఖనస మహర్షి అనేటువంటి ఒక మహర్షి సాంప్రదాయమే వైఖానస సాంప్రదాయము. వైఖానస సాంప్రదాయ ప్రకారము ఇప్పటి వరకు చిన్న అంతరాయం లేకుండా ఆ ఆగమ ప్రకారం ఇప్పుడు మేము తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా కొండం మీదకి సంబంధించినటువంటి ఏదైనా మార్పులను తీసుకురావాలా అనుకుంటే అలా సాధ్యం కాదు. వైఖానస ఆగమానికి భిన్నంగా చిన్న నిర్ణయాన్ని కూడా తీసుకోకూడదు. ఆ ఆగమ పరిధిలోనే ఏ నిర్ణయమైనా ఉంటుంది. కించిత్ వ్యతిరేకమైనా కూడా మొత్తం అర్చక వ్యవస్థ, వైఖానస ఆగమ శాస్త్ర పండితులందరూ కూడా వెంటనే దానికి సవరింపు చర్యల్ని చేపడతారు. అంతగా పకడ్బందీగా 1700 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వైఖానస ఆగమ శాస్త్రాన్ని మనం తెలుసుకోవటం కోసమని అంత గొప్ప ఆచారాన్ని మన తిరుమల కొండ మీద నడుస్తున్నది కనుక ఆ వైఖానస ఆగమ మార్గంగా 10 నోరులో అది నానాలన్న ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వైష్ణవంలో వైఖానస ఆగమము, పాంచరాత్ర ఆగమము అన్నటువంటి ఈ 2 ఆగమాలు చాలా ప్రముఖమైనటువంటివి. ఇప్పుడే నేను చెప్పా, జగద్గురువులు రామానుజాచార్యుల వారు పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించేటువంటి వ్యక్తి. శ్రీరంగంలో అప్పటికే పాంచరాత్ర ఆగమంతో నడిచేటువంటి అనేక దేవాలయాలు ఉన్నాయి. మన తిరుచానూరు అమ్మవారి ఆలయం పాంచరాత్ర ఆగమము ప్రకారము పూజాది విశేషాలు చేసేటువంటి ఆగమం. మనకు పెద్ద వీటి గురించి తెలియదు కానీ పాంచరాత్ర ఆగమంలో ప్రధానమైనటువంటి
విశేషం. స్వామివారికి తో పాటు అమ్మవారికి కూడా సమాన స్థాయిని కల్పించేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం పాంచరాత్ర ఆగమంలోని మొదటిది. వైఖానస ఆగమంలో కేవలం స్వామివారికి అన్ని రకాలైనటువంటి విశేష పూజలు జరుగుతాయి. పాంచరాత్ర ఆగమంలో స్వామికి అయ్యవార్లకు ఇద్దరికి కూడా జరుగుతాయి. ఇది కేవలం ఒకటి మాత్రం చెప్తున్నా, చాలా డిఫరెన్సెస్ ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి పూజకు సంబంధించిన వ్యవహారాలలో. ఈ పాంచరాత్ర ఆగమం అన్నది కూడా చాలా వందల వేల సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆచారము. మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మన తిరుచానూరు అమ్మవారి ఆలయంలో పాంచరాత్ర ఆగమం ఉన్నది కనుక అంత విశిష్టమైనటువంటి ఆగమాన్ని గురించి కూడా ఇలాంటి మార్గాలు మనం పెట్టడం మూలంగా తెలుసుకునేటువంటి కుతూహలం మన తర్వాతి తరాలకు కూడా కలుగుతుంది. అందువలన ఇది కూడా భగవంతునికి సేవ చేసేటువంటి ఒక గొప్ప సేవా కార్యక్రమం, పూజా కార్యక్రమం అయినటువంటి పాంచరాత్ర ఆగమ వ్యవహారానికి సంబంధించిన మార్గంగా ఈ మార్గానికి నిర్దేశించడాన్ని మనస్ఫూర్తిగా సమర్పిస్తూ మీ అందరి ఆమోదం